కామన్ వాస్తు ప్రేక్షకులకు, జ్యోతిషము మరియు న్యూమరాలజీ ప్రేక్షకులకు నా నమస్సుమాంజలులు. ఈరోజు ముఖ్యంగా ప్రపంచంలో ఎక్కువగా ఫాలో అవుతున్న శాస్త్రం ఏమిటంటే న్యూమరాలజీ. ఈ న్యూమరాలజీ అనేది ఏమిటంటే సంఖ్యలకు, అక్షరాలకు గల దైవశక్తులకు సంబంధించినటువంటి శాస్త్రం అనేది న్యూమరాలజీ. అయితే ఈ న్యూమరాలజీ అనేది ఈ యొక్క సంఖ్యలు అనేది మన జీవితం మీద ఎంతో ప్రభావాన్ని చూపిస్తున్నాయి. ఆ ప్రభావాన్ని ఎలా ఉంటాయి అనేటువంటిది తెలిపేటువంటిదే శాస్త్రమే న్యూమరాలజీ. దాన్ని మనం సంఖ్యాశాస్త్రం అంటాం. అంటే మనం పుట్టిన తేదీల్లో కానీ లేకపోతే మన పేరులో కానీ మంచి చెడుల ప్రభావాన్ని ఈ యొక్క న్యూమరాలజీ సంఖ్యాశాస్త్రం తెలియజేస్తూ ఉంటుంది. అంటే న్యూమరాలజీ అనేది మనం పుట్టిన దగ్గర నుండి చివరి అంతం వరకు కూడాను ఈ యొక్క అక్షరాలకి అంకెలకు సంబంధాన్ని, మానవులకి సంబంధాన్ని తెలియజేస్తుంది న్యూమరాలజీ. గ్రహాలు జ్యోతిష్యంలో ఏ విధంగా ప్రభావితం చేస్తున్నాయో అలాగే న్యూమరాలజీలో కూడా సంఖ్యలు కానీ మరి ఆ యొక్క తమ ప్రభావాన్ని వ్యక్తులపై చూపెడుతున్నాయి. మానవుడు పుట్టిన తేదీ మీద, అతని పేరు మీద ఉన్నటువంటి సంఖ్యలు అనేది, మరి ఆ సంఖ్యలకు గల అక్షరాలు అనేది ఈ యొక్క ప్రభావాన్ని మానవునిపై చూపెడతా ఉంది. ఈ యొక్క మరి నవగ్రహాల దేవతల యొక్క ఆధీనంలో ఈ సంఖ్యలు ఉన్నాయి. ఈ సంఖ్యలే అక్షరాలకు శక్తిని ఇస్తున్నాయి. ఈ శక్తి అనేది మనకు మంత్రంగా పనిచేస్తూ ఉంటుంది. అంటే మనం జన్మలో ఉన్నటువంటి ఈ యొక్క జన్మజాతకంలో ఉన్నటువంటి గ్రహాలను మార్చలేము. కానీ మన జీవితంలో ఉన్నటువంటి యొక్క పేరులోని అక్షరాలని తేదీకి అనుగుణంగా మార్చినట్లయితే తద్వారా మనకు గొప్ప అదృష్టం లభిస్తుంది అనడానికి అనేక ఉదాహరణలు ఉన్నాయి. దానివల్ల ఏమవుతుంది, భగవంతుడు ఇది మనకు ఒక ఇచ్చిన వరంగా భావించుకోవాల్సి ఉంటుంది. ఈ న్యూమరాలజీ ప్రకారం సరిదిద్దుకోవడం అనేది ఒక గొప్ప వరంగా మనం భావించుకోవాల్సి ఉంటుంది. మరి భగవంతుడు ఈ వరాన్ని మనకి ఇచ్చాడు కాబట్టి మనం చాలా ఈ సంఖ్యాశాస్త్రం ద్వారా మన తేదీకి, మన యొక్క పేరుకి సమన్వయం చేసినట్లయితే మనం అనేకమైనటువంటి యొక్క శుభ ఫలితాలను పొందొచ్చు. అంటే మరి ధన సంపాదన జరుగుతూ ఉంటుంది, సంపదలు అనుకూలిస్తాయి, శత్రు నివారణ జరుగుతూ ఉంటుంది, కుటుంబ వృద్ధి జరుగుతూ ఉంటుంది, పేరు ప్రఖ్యాతులు కూడా జరుగుతూ ఉంటాయి. కానీ న్యూమరాలజీ ప్రకారం సరిగా పూర్చాల్సినటువంటి అవసరం ఎంతైనా ఇందులో న్యూమరాలజీలో ఉంది. మరి ఈ యొక్క అదృష్టం అనేది భగవంతుడు ఇచ్చినటువంటి సంఖ్యాశాస్త్రం అని ఇది మనకు ఒక వరంగా మనం భావించుకోవాలి. సంఖ్యాశాస్త్రం అనేది కూడాను జ్యోతిష్యంలో ఒక భాగమే అనేటువంటి విషయాన్ని మనం గ్రహించాల్సి ఉంటుంది. మరి అలాగే మరి మానవుడు ఒక యంత్రం, అతని పేరే ఒక మంత్రంగా పనిచేస్తుంటుంది. ఈ రెండింటికి అనుకూలత ఉంటేనే మనకు మంచి జరుగుతుంది. అలా లేకుండాట్టయితే చెడు ప్రభావాలు కలిగేటువంటి మరి అవకాశాలు ఉన్నాయని చెప్పేసి అనేక పరిశోధనల వల్ల తెలుస్తూ ఉంది. మరి ఈనాడు ఎంతోమంది మహానుభావులు, మరి సినీ ఆర్టిస్టులు, సామాన్య ప్రజలు ఎంతోమంది కూడా మరి తమ యొక్క పేర్లను మార్చుకొని ఎంతో లాభం పొందినట్లుగా ఆధారాలు ఉన్నాయి. అంటే పేరుని అర్థాన్ని, భావాన్ని పరిశీలించి తగిన విధంగా పేరుని మార్చినట్లయితే వాళ్ళు తప్పకుండా అదృష్టాన్ని పొందుతారు. అంకెల్లో మంచివి చెడు అనేటువంటి సంబంధం ఏం లేదు. అంకెల్లో మంచి ఉంటాయి, చెడు ఉంటాయి అనేటువంటి సంబంధం లేదు. అన్ని అంకెలు మంచివే. కానీ అవి మన యొక్క పుట్టిన డేట్కి అవి సరిగా ఉన్నాయా లేదా, మన జన్మజాతకానికి సరిగా ఉన్నాయా లేదా, దానికి అన్వయించి మన పేరు ఉందా లేదా, దానికి అన్వయించి మన పేరు ఉంటే పర్వాలేదు, దానికి అన్వయించి మన పేరు లేదనుకోండి మనం బాధలు పడాల్సి వస్తుంది. అంతేకాకుండా సరైనటువంటి ముహూర్తంలో, అంటే సరైనటువంటి డేట్లో కూడాను మరి శుభకార్యాలు చేసుకోవాల్సి ఉంటుంది. అనుకూలమైన డేట్లో చేసుకోకపోతే మనకు చాలా నష్టాలు జరుగుతున్నాయి. దానికి అనేక ఉదాహరణలు ఉన్నాయి. కాబట్టి ఈ యొక్క న్యూమరాలజీని అంత తేలిక తీసేయాల్సినటువంటి అవసరం లేదు. కాబట్టి న్యూమరాలజీ ప్రకారం తమ పేరును సరి చేసుకోవడము, మంచి తేదీలో శుభకార్యాలు చేసుకోవడం అనేది చాలా ఉత్తమమైనటువంటి విషయం. ఈ విధంగా
అనేక మంది మరి శాస్త్రరీత్యా నేమ్ మార్చుకున్నట్టయితే మామూలుగా 60 నుంచి మరి 70% వరకు మంచి ఫలితాలు వస్తాయి. ఒక్కో సందర్భంలో 80-90% కూడాను మంచి ఫలితాలు వస్తూ ఉన్నాయి. కాబట్టి ఈ విషయం ఏమిటంటే ఇలా పేరు మార్చుకున్నోళ్ళు ఎంతోమంది ఉన్నారు. ఉదాహరణకి మరి శివశంకర్ ప్రసాద్ ఎవరో తెలుసు కదా. అతని పేరు మార్చుకొని ఇప్పుడు ఉన్నటువంటి చిరంజీవిగా మారిండు. అలాగే శివాజీరావు గైక్వాడ్ అని మరి ఆయన కూడాను తన పేరు మార్చుకొని రజనీకాంత్గా ఉన్నాడు. అలాగే రాజబాబు అనేటువంటి అతను తన పేరు మార్చుకొని మురళీమోహన్గా మారారు. అలాగే ఇంకి ఇంకిల్వాబ్ శ్రీవాస్తవ్ అనే అతను మరి తన పేరు మార్చుకొని అమితాబ్ బచ్చన్గా ఉన్నాడు. అలాగే లలితారాణి గారు తన పేరు మార్చుకొని జయప్రదగా ఉంది. ఈ విధంగా విలియం అబ్బర్సన్ క్లింటన్ అనే అతను తన పేరును బిల్ క్లింటన్గా మార్చుకున్నాడు. అలాగే దిలీప్ కుమార్ ఏఆర్ రెహమాన్గా తన పేరును మార్చుకున్నారు. అలాగే మరి సిటీలలో కూడా బొంబాయిగా మారటం జరిగింది. ఇవన్నీ జరిగిన తర్వాత వారి యొక్క జీవితంలో కొంచెం గొప్ప మార్పులు వచ్చాయి. కాబట్టి దీన్ని బట్టి మనం దీన్ని ఆషామాషిగా తీసుకోకుండా సరైనటువంటి పద్ధతిలో కనుక మనం పేరుని సెలెక్ట్ చేసినట్టయితే లేదా పేరులో ఉన్నటువంటి లోపాలను సవరించినట్లయితే తప్పకుండా మనం అదృష్టాలని పొందుతామనేటువంటిది ఈ న్యూమరాలజీ ద్వారా మనకు తెలుస్తూ ఉంది. కాబట్టి న్యూమరాలజీ దీన్ని మనం ఆషామాషిగా తీసేయకుండా ప్రతి ఒక్కరు కూడాను మంచి సమయానికి మరి మన శుభకార్యాలు చేసేటప్పుడు మంచి సమయం చూసుకోవాలి. వివాహం కానీ ఇంకా ఏదైనా ఫంక్షన్స్ కానీ మంచి టైంలో చేసుకోవాలి. అలాగే మనకి లక్కీ టైం ఏంటి అనేది చూసుకొని ఆ టైంలో చేసుకోవాలి. అలాగే మనం పుట్టిన తేదీకి పేరు కరెక్ట్గా ఉందా లేదా అని చూసుకోవాలి. అంటే పేరుకి దానికి బ్యాలెన్స్ కుదిరినట్టయితే మంచి ఫలితాలు వస్తాయి. అది కనుక కుదరకపోతే మంచి ఫలితాలు అనేవి కొంచెం కష్టంగానే ఉంటుంది. ఇప్పుడు చెప్పాను కదా, ఎంతోమంది పేర్లు మార్చుకున్న వాళ్ళు ఉన్నారు. కాబట్టి ఈ విషయాన్ని ప్రతి ఒక్కరూ అవగాహన చేసుకొని మరి ఇకనైనా తమ అందరూ కూడాను మరి న్యూమరాలజీ ప్రకారము ఈ తేదీకి ఆ యొక్క పేరుకి సంబంధం ఉందా లేదా, మన వివాహ డేట్లు సరిగా ఉన్నాయా లేవా, మన శుభకార్యాలు సరైన డేట్లో చూసుకుంటున్నామా లేదా అనేటువంటి ఆలోచించుకొని తగు నిర్ణయం తీసుకుంటారని ఆశిస్తున్నాను. ఈ యొక్క వీడియో చూసిన ప్రతి ఒక్కరు కూడాను తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, వెంటనే గంట బెల్ క్లిక్ చేయండి. నేను చేసిన వీడియోస్ ప్రతి ఒక్కటి కూడాను అందుతాయి. మీకు న్యూమరాలజీ గురించి అందరూ కూడా ఆసక్తి కనబరుస్తున్నారు, అడుగుతున్నారు. అందుకనే న్యూమరాలజీ వీడియోలు కొన్ని చేద్దామని చేస్తున్నాను.